మున్సిపల్ కార్పొరేటర్లు వాళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే 11 సీట్లు వచ్చాయి కాదు కదా. వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఏ విధంగా అయితే వైసీపీని వదిలిపెట్టి పోతున్నారో అదే తరహాలో స్థానిక సంస్థల్లో కూడా అంతే. స్థానిక సంస్థలు ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వైసీపీలో స్థానిక సంస్థల్లో ఉన్నారనుకోండి, ఏ ప్రయోజనం ఉంటది? ఏం పనులు కావు, ఉపయోగం లేదు, అనవసరమైన కేసులు, దాడులు, ఇవన్నీ ఎందుకు మనకి అనేటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళు అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరటమో, లేక ఇప్పుడు గోదావరి జిల్లాలో అనుకోండి జనసేన పార్టీలో చేరటమో. ఎక్కువ నాకైతే ఇప్పుడు తెలుగుదేశం సంబంధించినటువంటి దాంట్లో చేరటానికి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మాజీ మంత్రుల విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కూడా చూసాం. వాళ్ళు ఇప్పుడు బాలినేని దగ్గర నుంచి, సామినేని ఉదయ్ బాలినేని దగ్గర నుంచి మిగతా ఎక్కువ మంది జనసేనలో వచ్చేరారు. ఎందుకు? కొత్త పార్టీ జనసేన. జనసేనతో